ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూన్ 24వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారికి మీ యొక్క చిరకాల కోరిక తీరబోతూ ఉంది. మీ చేతి నిండా డబ్బులు వస్తాయి. మరి ఇంతకీ జూన్ 24వ తేదీ మంగళవారం తులారాశి వారికి మీ యొక్క చిరకాల కోరిక ఏ విధంగా తీరబోతూ ఉంది, మీ చేతి నిండా డబ్బులు ఏ విధంగా వస్తాయి, ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనం, గ్రహాల యొక్క సంయోగం అన్ని రాసుల్లోకి సంచారం చేస్తుంటుంది. మనకున్న 12 రాసుల్లో కూడా ఈ విధంగా మార్పులు వస్తూ ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడిని లగ్జరీలకు అధిపతిగా చెబుతుంటారు. విలాసాలకు, లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు మరికొద్ది రోజుల్లో మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే మేషరాశిలో శుక్ర సంచారం అనేది ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులకు అదృష్టాన్ని కలిగిస్తుంది. శుక్రుడు తులారాశికి అధిపతిగా ఉంటాడు. అయితే శుక్రుడు శారీరక ఆనందం, వైవేక ఆనందం వంటి అంశాలను ఇస్తుంది. వివిధ రాశుల వారి జీవితాల్లో, వారి యొక్క జాతకాల్లో బలమైన స్థానంలో ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను, బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను ఇస్తాడు శుక్రుడు. అయితే మేషరాశిలో శుక్రుడు సంచారంతో ముఖ్యంగా తులారాశి వారి గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అవునండి, మేషరాశిలో శుక్ర సంచారంతో తులారాశిలో జన్మించిన జాతకులకు చక్కటి మంచి సానుకూలమైన ఫలితాలు వస్తూ ఉన్నాయండి. వర్తక, వాణిజ్య, వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ టైంలో లాభాలు రావడం జరుగుతుంది. ఆదాయం అన్నింటా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం అనేది వెల్లివిరుస్తుంది. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది, మెరుగుపడుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబంతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. మీరు అనుకుంటారు, ఏంటి ఈ పర్సన్ నాతో స్పెండ్ చేయరు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదండి కుటుంబంతో. అయితే ఖచ్చితంగా మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ కుటుంబంతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేయడంతో వారు చాలా హ్యాపీగా ఉంటారు. మీ ఇంట్లో మీ భార్య, పిల్లలు లేదంటే తల్లిదండ్రులు ఎవరైనా అనుకుంటారు కదండి, ఇట్లా మా బిడ్డ ఎందుకు ఈ విధంగా, నా భర్త లేదంటే నా తండ్రి ఎందుకు ఈ విధంగా మాతో స్పెండ్ చేయని అనుకుంటారు. కానీ ఇన్నాళ్ళు మీకోసం వెయిట్ చేసిన మీ యొక్క కుటుంబ సభ్యులు వారితో మీరే మీ అంతటి మీరే ఈ విధంగా క్వాలిటీ టైం స్పెండ్ చేయడంతో వారు ఆశ్చర్యపోతారు. చాలా అంటే చాలా సంతోషంగా కూడా ఉంటారండి. దానివల్ల మీకు తెలియకుండానే మీ మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మీ మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడుతుంది. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు చక్కగా అర్థం చేసుకుంటారు. బిజీగా ఉన్నారులే, అందుకే ఇప్పటి వరకు మీరు వారితో టైం స్పెండ్ చేయలేదు, ఇప్పుడు మంచిగా టైం దొరికింది, చక్కగా వారితో టైం స్పెండ్ చేస్తారని మీ కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. నిజంగా అది కొన్ని ఆనందాలు మనం వాల్యూ కట్టలేమండి, విలువ కట్టలేమన్నమాట. అంతటి చక్కటి మీరు ఎంత డబ్బించిన వారికి ఆ హ్యాపీనెస్ ఉండదండి. కానీ వారితో మీరు చక్కటి నాణ్యమైన సమయాన్ని గడపడం వల్ల వారు ఆశ్చర్యపోతారు. మీకు కూడా వారి కళ్ళలో తెలుస్తుంది, మీరు వారితో ఈ విధంగా టైం స్పెండ్ చేయడం వల్ల ఎంత హ్యాపీగా ఉన్నారనేది. దాంతో మీరు కూడా చాలా మారి టైం లేకపోయినా టైం కుదుర్చుకోమని ఇప్పటి నుంచి వారితో ఇలాంటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారనమాట. ఇక ఉద్యోగాలు చేసే వారికి కూడా చక్కటి పురోగతి కనిపిస్తుందండి. అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. విద్యార్థులకు మంచి సమయం, పోటీ పరీక్షలు రాసే వారికి చక్కటి బాగా కలిసి వచ్చే రోజులు కూడా రాబోతూ ఉన్నాయండి తులారాశి వారికి. ఇకపోతే జూన్ 24వ తేదీ చక్కగా వినండి తులారాశి వారు. జూన్ 24వ తేదీ మంగళవారం రోజు
తులారాశి వారికి చిరకాల కోరిక తీరబోతుందండి. అవునండి, మీ చేతి నిండా డబ్బులు వస్తాయి. మీకు ఎప్పటి నుంచో అంటే చిన్నతనం నుంచి ఉండొచ్చు, మేము ఎదగాలి, చుట్టుప్రక్కల మీ చుట్టూ ఉండే వ్యక్తులు బట్టి మధ్యతరగతిలో పుట్టిన మీకు ఈ విధంగా ఆ చుట్టూ ఉండే వ్యక్తుల వల్ల మీకు చాలా ప్రభావం, వారి యొక్క ప్రభావం మీ మీద పడి ఎప్పుడో ఎదుగుతామా, ఎప్పుడు డబ్బు సంపాదిస్తామా, ఎప్పుడు వారిలో కార్లు బంగ్లాలు కొనుక్కుంటామా, మా తల్లిదండ్రులు నేను ఎంత బాగా చూసుకోవాలి, ఇలా మీకు చిన్ననాటి కోరిక అనుకోవచ్చు. అది మీ యొక్క చిరకాల కోరిక ఏ విధంగా తీరుతుంది, ఏ విధంగా మీకు డబ్బులు వస్తాయి, మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి అంటే తులారాశి వారికి జూన్ 24వ తేదీన రాబోతుందండి. మీ చిన్ననాటి నుంచి మీరు ఏ విధంగా ఎదగాలి, ఎంత కష్టపడాలని మీరు ఏ దృఢ సంకల్పంతో ఉన్నారో, ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేశారో ఖచ్చితంగా ఈ సమయంలో వాటి యొక్క రిజల్ట్ ఉండబోతుంది. అవునండి, మీరు పడే కష్టానికి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. అన్ని వైపుల నుంచి అకస్మాత్తుగా డబ్బులు వస్తాయండి. ఆదాయం అన్నింటా పెరుగుతుంది. చేతి నిండా డబ్బులు చూసేప్పటికి మీరే ఆశ్చర్యపోతారు. ఇటువంటి జీవితమే కదా నేను కోరుకున్నది, నా పేరెంట్స్కి, నా భార్యకు, నా పిల్లలకు ఇటువంటి లైఫే కదా నేను ఇవ్వాలనుకున్నానని మీరు అనుకుంటారనమాట. అటువంటి జీవితాన్ని మీరు రాబోయే రోజులో మీ యొక్క బిడ్డలకు, మీ యొక్క భార్య, మీ యొక్క తల్లిదండ్రులకు ఇవ్వబోతున్నారు. మీ యొక్క తోబుట్టులకు మీ యొక్క అండ అనేది అది అన్ని రకాలుగా ఇప్పుడు రక్త సంబంధం మాత్రమే కదండి, మీకు ఫైనాన్షియల్గా కూడా మీరు మీకు తోబుట్టులకి ప్రతి ఒక్కరికి నా అనే ప్రతి ఒక్కరికి కూడా మీరు వారు మీకు తోచినంత సహాయం ఫైనాన్షియల్ కూడా మీరు సపోర్ట్ని ఇస్తారండి. మాట ప్రకారం సపోర్ట్ కాదు, ఫైనాన్షియల్ కూడా వారికి మీరు సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే చేతి నిండా డబ్బులు మీకు ఉండడంతో చక్కగా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ఖర్చు పెడతారు. మీరు ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ తోడుగా కూడా నిలుస్తారు తులారాశి వారు. ఈ సమయంలో తులారాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుందన్నమాట. కెరీర్ పరంగా కూడా మంచి స్థాయికి, చక్కటి పై స్థాయికి చేరుకుంటారు. అదేవిధంగా మీకు వేతనాలు, ఉద్యోగస్తులకైతే వేతనాలు పెరుగుతాయండి. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం ఎంతో లాభసాటిగా ఉంటుంది. చెప్పాలంటే ప్రాఫిట్స్ తన్నుకుంటూ వస్తాయని చెప్పుకోవచ్చండి. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు. అన్నీ క్లియర్ అయిపోతాయండి. సమస్యలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా అటువైపే సాగుతుంటాయి. చక్కగా ఆధ్యాత్మికతంగా కూడా ఆలోచనలు వెళ్ళటం వల్ల మీ మైండ్ చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. మీకు జీవితంలో కూడా మీరు సంతృప్తిగా జీవిస్తారు. మీకు ఆర్థిక విషయాల్లో అదృష్టం బాగుంటుందండి. ఎందుకంటే జ్యోతిష పండితులు స్వయంగా చెప్తున్నారు, మీ యొక్క తలరాత పూర్తి స్థాయిలో మారబోతుంది. వ్యాపార విషయాల్లో పురోగతి అంటే చక్కటి అభివృద్ధి ఉంటుందండి. ఇక తులారాశి జాతకులు ఎవరైతే ఉంటారో మీకు శుక్ర సంచారం చాలా సంతోషాన్ని ఇస్తుంది. లగ్జరీగా బతుకుతారు, లగ్జరీ లైఫ్ని చూస్తారు. ఈ సమయంలో తులారాశి వారు మీరు ఏ పని చేసినా కూడా అదృష్టం బాగా ఒక రేంజ్లో కలిసి వస్తుందని చెప్తున్నారు పండితులు. సంపద పెరుగుతుంది. ఈ రాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారబోతున్నారని గోచర ఫలితాలు మనకు చెప్పడం జరుగుతుంది. వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో మీకు బాగా కలిసి వస్తుందండి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అన్ని విధాల ఈ సమయం తులారాశి వారికి మంచి సమయంగా చెప్తున్నారు పండితులు. ఇక వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి కలుగుతుంది. జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయి. వృత్తిపరమైన వృద్ధి సాధించేందుకు తులారాశి వారికి ఇది శుభ సమయంగా చెప్తున్నారు పండితులు. ఈ సమయంలో మీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. వివాహం కాని వారికి చక్కటి వివాహం కుదురుతుంది. వీరికి పెళ్లితో పాటు అదృష్టం మరింత కలిసి రాబోతుంది, రెండింతలు అవుతుందండి. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయండి. వచ్చిన డబ్బును చక్కగా పొదుపు చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. మీరు మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, మీకు తిరుగు అనేది ఉండదు. అందుకు పెద్దల సలహా, కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి, ఇంకా బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. పెండింగ్లో శుభకార్యాలన్నీ ఏమైనా మీకు పెండింగ్లో పనులు జరగాలంటే ఆ పనులు పూర్తవుతాయండి. ఇక శుభకార్యాలు కూడా మీ కుటుంబంలో జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల నుంచి కూడా మీకు చక్కటి మద్దతు లభిస్తుంది. అలాగే అందరి నుంచి సహకారం పూర్తి స్థాయిలో అందుతుందండి. అది మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు తులారాశి. సో చూసారు కదా తులారాశి, జూన్ 24వ తేదీ మంగళవారం మీకు మీ యొక్క చిరకాల కోరిక ఏ విధంగా తీరబోతుంది, మీకు డబ్బు ఏ విధంగా రాబోతుంది, ఆదాయం ఏ విధంగా పెరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.